నమస్తే. వెల్కమ్ టు తెలుగు వన్ సినిమా. దిస్ ఈస్ దివేశ్రీ. నేను ఈ టాపిక్ గురించి మాట్లాడే ముందు నేను మీకు ఒక వీడియో చూపిస్తాను. ఆ వీడియో చూడండి. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్ అండి. నేను సుమ్నశ్రీని, మీ అందరికీ తెలుసు. అండ్ నాతో పాటు ఉన్నారు నా క్లోజ్ ఫ్రెండ్ వాహిని. మీ అందరికీ తెలుసు, తను ఎన్నో సినిమాలు, సీరియల్స్, తర్వాత ఇన్స్టాలో కూడా చాలా పాపులర్. కాకపోతే ఆర్టిస్టుల పరిస్థితి ఎలా ఉంటుంది అంటే, బిజీ ఉన్నంత వరకు అందరం కూడా చాలా బాగుంటామండి. బట్ అనుకోకుండా రీసెంట్గా వాహిని హెల్త్ చాలా 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 సిక్ అయిందండి. దాదాపు ఇప్పటికీ 10 లక్షలు ఖర్చు అయింది తన ట్రీట్మెంట్కి. ఇంకా 20 lakhs రిక్వైర్మెంట్ ఉంది. కాబట్టి ఆర్టిస్టులకి మన ఓన్ ఫ్యామిలీ కన్నా కూడా మన కళాకారులే కుటుంబంగా భావిస్తాం. కాబట్టి మీరు చిన్న సహాయం అనుకోండి, పెద్ద సహాయం అనుకోండి, ఎవరికి ఎంత వీలుంటే అంత ప్లీజ్ అండి. నా వంతు సాయంగా నేను స్టార్ట్ చేశాను ఈరోజు. ప్లీజ్, నేను వాహిని నంబర్ మీకు పెడతాను. మీకు ఎంత వీలైతే అంత, చిన్నది పెద్దది అనుకోవద్దు, కానీ మీరిచ్చే ప్రతి రూపాయి కూడా తనకి ఇప్పుడు ట్రీట్మెంట్కి యూజ్ అవుతుందండి. ప్లీజ్ ఫ్రెండ్స్, అందరూ సపోర్ట్ చేయండి. బికాస్ నాకు వాహిని తొందరగా మంచిగా అయిపోవాలి. అండ్ ఇది కూడా చాలా ఆలోచించి పెట్టాము. ఇప్పుడు కూడా ఇంకా మాకు ఫైనాన్షియల్గా పరిస్థితి చేయదాటిపోయింది కాబట్టే పెడుతున్నామండి. వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళందరూ కూడా సపోర్ట్ చేయబట్టే ఆ 10 లక్షల ట్రీట్మెంట్ కూడా జరిగింది, చేయించగలిగాం. ప్లీజ్ ఫ్రెండ్స్, అందరూ సపోర్ట్ చేయండి. అండ్ నేను తన క్యూఆర్ కోడ్, తన ఫోన్ నంబర్ పెడతాను. ప్లీజ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ అండి. చూసారు కదా! అసలు ఎలా ఉండే ఆవిడ ఎలా అయిపోయింది. ఆవిడ రీసెంట్‌గానే నేను యూట్యూబ్‌లో స్క్రోల్ చేస్తున్నప్పుడు ఒక 3 మంత్స్ బ్యాకే ఆవిడ ఒక ఇంటర్వ్యూ కూడా ఇచ్చారు. అప్పటికి ఇప్పటికి చాలా డిఫరెన్స్ ఉంది వాహిని గారికి. అండ్ వీడియోలో కనిపిస్తున్న ఇద్దరు కూడా సీరియల్ ఆర్టిస్టులు, మనందరికీ బాగా తెలుసు. సీరియల్స్‌లో కనిపించడం తగ్గిపోయినా కూడా ఒక 10 ఇయర్స్ బ్యాక్ అంతా కూడా వీళ్ళే ఉండేవాళ్ళు ఎక్కువగా సీరియల్‌లో. అండ్ ఎస్పెషల్లీ వాహిని గారైతే అంతకుముందుకి ఇప్పటికి ఎంత డిఫరెన్స్ ఉందంటే అసలు ఒక హెల్త్ ఇష్యూ వస్తే ఒక మనిషిని అంత వీక్ చేస్తదా అని అనిపించింది నాకు. అండ్ ఆవిడకి సంబంధించి చాలా వీడియోస్ కూడా వైరల్ అవుతూ ఉన్నాయి. ప్రెజెంట్ అసలు ఆవిడ ఆరోగ్యం అసలు నిలకడగా లేదు. బ్రెస్ట్ క్యాన్సర్‌తో బాధపడుతున్నారు. నార్మల్‌గా బ్రెస్ట్ క్యాన్సర్ అనేది ఖచ్చితంగా ఆడవాళ్ళలో ఉంటది. ఇది ఎలా అంటే వన్స్ వచ్చిన తర్వాత దానికి ఎంత తొందరగా పాసిబుల్ అయితే అంత తొందరగా దాన్ని తీసేయడం బెటర్. ఎందుకంటే అది మళ్ళీ బాడీ మొత్తం కూడా స్ప్రెడ్ అయ్యే ఛాన్స్ ఉంటుందంట. అసలు నార్మల్‌గా ఈ క్యారెక్టర్ ఆర్టిస్టులు గానీ, సీరియల్ ఆర్టిస్టులు గానీ, లేకపోతే చిన్న చితక క్యారెక్టర్స్ చేసేవాళ్ళు ఎవరైనా కూడా వాళ్ళు సినిమాల్లో ఉన్నారు, స్క్రీన్ మీద కనిపిస్తున్నారు అంటే చూసే వాళ్ళ దృష్టి ఎలా ఉంటుందంటే వీళ్ళకేంటి, వీళ్ళెప్పుడు వీళ్ళ లైఫ్ ఎప్పుడు కలర్‌ఫుల్‌గా ఉంటుంది. మంచి పార్టీస్ లేకపోతే లగ్జరియస్ లైఫ్ లీడ్ చేస్తారని అనుకుంటారు కానీ, అలా ఉన్నవాళ్ళున్నారు. అసలు ఏమీ లేకుండా ఇలాంటి పరిస్థితిలో ఉన్నవాళ్ళు కూడా ఉన్నారు. ఆవిడని చూస్తే అర్థమవుతుంది. ప్రెజెంట్ ఆవిడ ట్రీట్మెంట్ కోసం బయట వాళ్ళని డబ్బులు అడుక్కునే స్థితిలో ఆవిడున్నారు. అండ్ కరాటే కళ్యాణి గారు కూడా ఒక వీడియో పెట్టడం జరిగింది. ఒక నోట్ రాసి పెట్టడం జరిగింది. వీళ్ళిద్దరూ కూడా ఇంటి పక్క పక్కనే ఉంటారంట. అండ్ చాలా క్లోజ్ ఫ్రెండ్స్ అంట. అలాంటిది ఈరోజు ఈ పరిస్థితిలో చూడలేకపోతున్నానని చెప్పి ఆవిడ గూడా చాలా బాధపడ్డారు. అంటే సీరియల్ ఆర్టిస్టులు గావచ్చు, లేకపోతే తెలిసిన వాళ్ళు యాక్టర్స్, ఆర్టిస్టులు ఎవరైనా సరే వాళ్ళకి తోచిన సపోర్ట్ వాళ్ళు చేస్తున్నారు. ప్రెజెంట్ ఆవిడ ట్రీట్మెంట్‌కి 20-25 లాక్స్ అవసరం ఉందంట. అంటే వాళ్ళకది పెద్ద అమౌంట్ కాదు అని చూసే వాళ్ళకనిపిస్తది. అంటే ఆర్టిస్టులు తలుచుకుంటే ఎంతసేపు ఆవిడకి ట్రీట్మెంట్ చేయించొచ్చు అని చూస్తున్న వాళ్ళు అనుకోవచ్చు. ఇంతకుముందు మనం పావలా శ్యామల గారిని గూడా చూసాం. ఆవిడ గూడా చాలా మందిని హెల్ప్ అడిగారు. నాకు కనీసం తిండి గూడా తినలేని పరిస్థితిలో నేనున్నాను. నాకు ఇండస్ట్రీ నుంచి హెల్ప్ కావాలి అని చెప్పి అడిగారు. ఎవరికి తోచినంత సహాయం అయితే ఇప్పటికైతే చేస్తున్నారు. కానీ అసలు ఒకవేళ ఆవిడకి హెల్త్ ఇన్స్యూరెన్స్ ఉండుంటే మేబీ ఈరోజు ఆ పరిస్థితి వచ్చేది కాదేమో. అందుకనే నేను ప్రతి ఒక్కళ్ళకి కూడా చెప్తున్నాను. ప్లీజ్ ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళు గూడా హెల్త్ ఇన్స్యూరెన్స్ తీసుకోండి. అది చాలా చాలా అవసరం మనకి. అది మనల్ని, మన ఫ్యామిలీని, మనతో ఉన్న వాళ్ళని అది కాపాడుతుంది. ఒక ఫ్యామిలీలో 4 మెంబర్స్ ఉన్నా, 5 మెంబర్స్ ఉన్నా ఆ ఫ్యామిలీకి హెల్త్ ఇన్స్యూరెన్స్ అనేది చాలా చాలా అవసరం. మనం ఒక ఇల్లు కొనడానికి రూపాయి ఎలా అయితే దాచుకుంటామో అలాగే మన హెల్త్ కూడా అండి. వన్స్ డబ్బులు పోయినాయంటే మళ్ళీ సంపాదించుకోవచ్చు. కానీ హెల్త్ పోతే మాత్రం అసలు సంపాదించుకోవడానికి మనం ఉండనప్పుడు ఇంకా ఎందుకు?
అది ఖచ్చితంగా అయితే ప్రతి ఒక్కరు హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోండి. ఇది చాలా చాలా అవసరము. అండ్ ఆవిడ పరిస్థితి ఈరోజు మనం చూస్తున్నాము. ఆవిడకొక్క హెల్త్ ఇన్సూరెన్స్ ఉంటే ఈరోజు ఆ పరిస్థితి వచ్చేది గాదు. అండ్ ఇక క్యాన్సర్ ట్రీట్మెంట్స్‌కైతే చెప్పాల్సిన అవసరం లేదు. అప్ టు 50,00,000 ఇంక 50,00,000 కూడా క్రాస్ అవ్వచ్చు బిల్లు. క్యాన్సర్ అనేది అంత డేంజరస్ అనమాట. చాలా చాలా జాగ్రత్తగా ఉండండి అందరూ. అండ్ మీకు తోచిన సాయం ఆవిడకి చేయడానికి ట్రై చేయండి. మేము గూడా మాకు తోచిన సాయం మేము చేస్తాం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్.